హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4 వినేద్దామండి. శేఖరం ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ లేరా అని అక్కడున్న పని మనిషిని అడిగాడు శేఖరం. అందరూ ఎక్కడికో వెళ్లారని, అరుణ ఒక్కతి ఉందని చెప్పింది. అతను తిన్నగా వంటగదికేసి నడిచాడు. వంటగదిలో గిన్నెలు పళ్ళాలు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అరుణ అక్కడే ఉందని అటు వెళ్ళాడు. శేఖరం గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. లోపల కనబడిన దృశ్యం చూసి నిప్పు సెగ తగిలిన వాడిలా ఒక్కడుగు వెనక్కి వేశాడు. కోపంతో అతని దవడలు బిగుసుకున్నాయి. ఆవేశంతో అతని చేతులు గుప్పెళ్లుగా మారాయి. అతనికింత కోపం, ఆవేశం ఎప్పుడూ రాలేదని చెప్పవచ్చు. మీరా స్టవ్ మీద కూర కలియబెడుతుంది. వెనుక పాదాల సవ్వడికి తిరిగి చూసి మీరా ఏం కంగారు పడలేదు. నిర్లక్ష్యంగా మొహం తిప్పేసుకుంది. అరుణ పక్కనే ఉన్నట్లుంది. ఏదో అంటూ అప్పుడే మీరా దగ్గరకు వచ్చింది. శేఖరం చప్పున పక్కకి తప్పుకున్నాడు. ఎంత నిర్లక్ష్యం, ఎంత ధైర్యం! రావద్దని అంత ఖచ్చితంగా చెప్పినా సిగ్గులేదన్నమాట. చిచ్చి, ఈ మీరా వరలో అరుణ ఎలా చిక్కుకుంది? ఇది విడదీయడము ఎలాగా? అరుణ చెప్పదు, చెప్పినా నమ్మనని చెప్పనే చెప్పిందిగా. ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న మాటలతో బుద్ధి రాదు. శేఖరం మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. అరుణతో తానిప్పుడు మామూలుగా మాట్లాడలేడు. కోపంగా కనబడితే అరుణ బాధపడుతుంది. శేఖరం వెళ్లిన పావుగంటకి రాజేంద్ర ఇంటికొచ్చాడు. అప్పటికి వంట పూర్తి కావచ్చింది. వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? రాజేంద్ర అడిగాడు. తనకు తెలియదని చెప్పింది అరుణ. పనంతా అరుణ మీద వదిలి వెళ్లాలా? వెళ్ళిపోయినందుకు రాజేంద్రకి బాధ అనిపించింది. తనకి కాఫీ అందిస్తూ అరుణతో అన్నాడు, ఆ అమ్మాయి చేత చేయిస్తున్నావేమిటరుణా అని. ఎంత వద్దన్నా మీరా వినలేదన్నయ్య అంది అరుణ తలదించుకుని. మీరాని అతను అది వరకు 2 సార్లు చూశాడంతే. శేఖరం ఎప్పుడో పొద్దుపోయి వచ్చి పడుకున్నాడు. రమేష్ రత్నలతో కుసుమ మాట ఎలా ఉన్నా అరుణకి బాగా కాలక్షేపం అవుతుంది. రమేష్కి రత్నకి నీళ్లు పోసి పౌడర్ అద్ది బట్టలేసి తలదువ్వి ముస్తాబు చేస్తే అప్పుడు కుసుమ ముద్దుగా ముచ్చటగా వాళ్ళకి పాలు పట్టిస్తుంది. శేఖరాన్ని వాళ్ళు కొత్తగా చూస్తారు. అతను ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఉన్న కాసేపట్లో చాలా భాగం అతని గదిలోనే ఉంటాడు. ఒకరోజు అరుణ వాళ్ళిద్దరినీ శేఖరం గదిలోకి తీసుకునొచ్చింది. అతను దగ్గరకు రమ్మన్నా వాళ్ళు కొత్తగా చూస్తూ దూరంగానే ఉండిపోయారు. శేఖరానికి రమేష్ని రత్నని దగ్గరుంచుకుందామని చెప్పాలని రాజేంద్ర ఎంత ప్రయత్నించినా ఎలా చెప్పాలో తెలియక ఊరుకుండిపోయాడు. ఆ సాయంత్రం శేఖరం వస్తూ చాక్లెట్లు, ఇద్దరికి బొమ్మలు తీసుకొచ్చాడు. అరుణని తీసుకెళ్ళిమ్మన్నాడు. అలా ఎందుకు? వాళ్ళని ఇలా తీసుకొస్తాను అని అరుణ వాళ్ళని శేఖరం దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళు మొదట కాస్త సిగ్గుపడి కొత్తగా దూరంగా ఉన్న శేఖరం 1-2 సార్లు పిలిచేసరికి వచ్చి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడే కాసేపు ఆడుకున్నారు. తర్వాత కుసుమ, ఈ బొమ్మలు ఎక్కడివి, చాక్లెట్లు ఎక్కడివి అని అడిగింది వాళ్ళని. బాబాయ్ ఇచ్చాడు, ఇద్దరు ఒకేసారన్నారు. బాబాయ్ అంటే రత్న రాజేంద్రని బాబాయ్ అని పిలుస్తుంటే రమేష్ కూడా బాబాయ్ అనే పిలుస్తున్నాడు. కానీ భర్త ఇంకా రాలేదు కదా అని ఆవిడ అనుమానం శేఖర్ మీదకి పోయింది. అంత మాత్రం కూడానా? అసలు అలాంటి ముచ్చట్లు తెలిస్తేగా అనుకుంది. అయినా అడగకుండా ఉండలేకపోయింది. ఏ బాబాయ్ అని అడిగింది. ఇద్దరూ చేతులు పైకి పెట్టి చూపిస్తూ ఆ బాబాయ్ అన్నారు. అంతక్రితమే అలాంటి ముచ్చట కూడానా? అలాంటి ముచ్చట తెలిస్తే కదా ఈసడించుకున్న. ఇప్పుడు శేఖరం ఇచ్చాడంటే ఆవిడకి సంతృప్తిగా లేదు. పిల్లలిద్దరి చేతుల్లో చాక్లెట్లు బొమ్మలు లాక్కుని అల్మారాలో పైన పెట్టేసింది. తనకి ఒక జాకెట్ కూడా తేలేదు. వీళ్ళకెందుకు? ఏం అక్కర్లేదు అనుకుంది. వాళ్ళు బెక్కమొహాలేసుకుని చూస్తూ ఉంటే ఇద్దరికి చెరో 2 బిస్కెట్లు ఇచ్చి ఆడుకోమంది. వాళ్ళ చేత అమ్మా నాన్న అని పిలిపించాలని చాలా ప్రయత్నం చేస్తుంది కుసుమ. వాళ్ళు పిలవడం లేదు. రమేష్ అది వరకు పెద్దమ్మ పెద్దనాన్న అనేవాడు. ఇప్పుడు రత్నతో పాటు పిన్ని బాబాయ్ అనేస్తున్నాడు. పిల్లలిద్దరూ అరుణ దగ్గరకొచ్చి బొమ్మలు గూట్లో పైన ఉన్నాయి, తీసిమ్మని అడిగారు. కుసుమ ఇష్టం లేక దాచేస్తుందని తెలియని అరుణ వాటిని తీసిచ్చింది. కుసుమ ఆనందమ్మ గారు ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఎవరు తీసిచ్చారని కుసుమ అడిగింది. వాళ్ళు చెప్పారు. కుసుమ వాటిని లాక్కొని లోపల దాచేసింది. కుసుమ అక్క కొడుకు శర్మ చాక్లెట్లన్నీ తినేశాడు. పిల్లలకిచ్చిన వాటిల్లో సగభాగం అతనే తినేస్తున్నాడు.
కుసుమ చూసి చూడనట్లు ఊరుకుంటుంది. రాజేంద్రకి చాలా కష్టంగా ఉంది. ఏమీ అనలేక నోరు మూసుకుని ఊరుకున్నాడు. కావాలని కుసుమ వాటిని తీసేయడం అరుణ గ్రహించి మనసులో బాధపడింది. కానీ పైకి ఏమీ అనలేదు. ఈ విషయం శేఖరానికి తెలిస్తే అతనికి కోపం వస్తుందని అరుణకి తెలుసు. ఎప్పుడైనా శేఖరం కింద హాల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు గాని, అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు శేఖరానికి దగ్గరగా ఉన్న మాట్లాడుతుంటే కుసుమ వాళ్ళని అటు రమ్మని పిలిచేది. శేఖరం ఇది గ్రహించినట్లే ఉండిపోయేవాడు. కుసుమ పిల్లలు వాళ్ళని వెళ్ళొద్దన్నా మళ్ళా ఇంకోసారి వస్తూనే ఉండేవారు శేఖరం దగ్గరకొచ్చిన పసిపిల్లల్ని ఎవరూ కసిరి కొట్టలేరు. కుసుమ వాళ్ళంతా ఎక్కడికో వెళ్తున్నారు. సుందరి అరుణను కూడా రమ్మని పట్టుబట్టింది. అరుణ రాలేనంది. అయినా ఊరుకోలేదు. ఇది వరకు ఎక్కడికెళ్ళినా సుందరి అడగడం లేదు. కుసుమ ఏమంటుందోనని సుందరికి భయం. ఇంకా 4 రోజుల్లో సుందరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకే సరదాగా రమ్మని అడిగింది. ఆనందమ్మ గారు కూడా 2-3 సార్లు అంది, సరదాగా రామ్మా, అమ్మాయి సరదా పడుతుంది అని. కుసుమ అరుణ ఎక్కడ రాదని, ఎక్కడికి రాదని, అలాంటి సరదాలేవీ లేవని చెప్పింది ఆవిడికి. దానికి సాయం అరుణ ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం పుచ్చుకుని గదిలోనే ఉండడం చూసి ఆవిడ నిజమేననుకుంది. అందుకే ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా రమ్మని మాట అడగలేదు. అరుణ బయలుదేరే వరకు సుందరి వదల్లేదు. ఇంట్లో శేఖరం ఒక్కడే ఉన్నాడు. కుసుమ అరుణతో అంది, మీ అన్నయ్య ఇంట్లో ఉంటాడా? ఎక్కడికైనా వెళితే తాళం చెవి ఇచ్చి వెళ్ళమను. అరుణ శేఖరం దగ్గరికి వచ్చి అడిగింది. శేఖరం ఇంట్లోనే ఉంటానని చెప్పాడు. అందరూ వెళ్ళాక శేఖరం సన్నజాజి పందిరి దగ్గర కుర్చీ వేసుకుని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. ఒక అర్ధగంట తర్వాత గేటు ముందు కారాగిన శబ్దానికి శేఖరం పుస్తకంలో నుంచి తలెత్తాడు. జ్యోతి, ఇంకో 2 అమ్మాయిలు లోపలికొచ్చారు. శేఖరం ఆశ్చర్యపోయినా వెంటనే పుస్తకంలో నుంచి చూస్తూ ఉండిపోయాడు. ఇంకా బృందాన్ని తీసుకురావడం మొదలెట్టిందన్నమాట. కానీ వాళ్ళు ఎలాంటి నాటకాలు ఆడదలిచారో. జ్యోతి వాళ్ళు లోపలికి వెళ్ళి వెంటనే తిరిగొచ్చారు. జ్యోతి తిన్నగా శేఖరం దగ్గరికి వచ్చింది. కూడా వచ్చిన 2 అమ్మాయిలు దూరంగా నిలబడి కుతూహలంగా అటే చూస్తున్నారు. జ్యోతి దగ్గరగా వచ్చిన శేఖరం పుస్తకంలో నుంచి తలెత్తలేదు. అరుణ లేదా అంది జ్యోతి. తెలియట్లేదా? పుస్తకంలో నుంచి తలెత్తకుండానే జవాబిచ్చాడు శేఖరం. ఎక్కడికెళ్లారు? అతని జవాబుకి కోపం వచ్చినా దాన్ని నిగ్రహించుకుంటూ అడిగింది. మీకనవసరం, కఠినంగా చెప్పాడు. అంటే? అంతే. జ్యోతికి చాలా కోపం వచ్చింది. ఫ్రెండ్ ఎదురుగా తనకేదో అవమానం జరిగినట్టుగా బాధపడసాగింది. మేము రేపు జూలాజికల్ పార్క్కి వెళ్తున్నాము. అరుణ కూడా రమ్మని చెప్పడానికి వచ్చాము. ఇలా వచ్చి వెళ్ళామని చెప్పండి. రేపు 8ంటికి వస్తాము. రెడీగా ఉండమని చెప్పండి అంది జ్యోతి. శేఖరం లేచి నిలబడ్డాడు. అతను కోపంగా చూస్తూ అన్నాడు, అరుణ రాదు. రేపు మీరు రానక్కర్లేదు. జ్యోతికి కోపం వచ్చింది. మీరా వస్తుందిలేండి, అప్పుడు పంపిస్తారా అంది. ఆ మాటతో దూరంగా నిలబడి కుతూహలంగా చూస్తూ నిలబడ్డ జ్యోతి ఫ్రెండ్స్ కినుకుగా నవ్వారు. శేఖరానికి కోపం వచ్చింది. అతనేదో విసురుగా అనబోయాడు. రాజేంద్ర రావడంతో అతను ఆగిపోయాడు. జ్యోతి ఏమీ తొట్రుపాటు లేకుండా శేఖరంతో అంది, అరుణతో చెప్పండి, మర్చిపోకండి, వస్తా అని నమస్కారం చేసి రాజేంద్రకి కూడా నమస్కారం చెప్పి స్నేహితులతో వెళ్ళిపోయింది. శేఖరం మనసు కుతకుతలాడిపోతుంది. మీరా కూడా వస్తుంది, అప్పుడు పంపుతారా? జ్యోతి అనడం, వాళ్ళు నవ్వడం. చిచి, ఆవిడ గారు ఏం చెప్పిందో. ఆవిడ సీక్రెట్గా వచ్చింది. రాజేంద్ర గంటసేపు తమ్ముడితో మాట్లాడుతూ కూర్చుని, అలా తిరిగొద్దాం, వస్తావా అని అడిగాడు. నువ్వు వెళ్ళిరా అన్నాడు శేఖరం. ఇంత క్రితం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఇప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయింది. మొదట్లోనే మీరాని ఇక్కడికి రాకుండా చేయకపోవడం ఎంత పొరపాటు అయిందో ఇప్పుడు అతనికి బాగా అర్థమైంది. జ్యోతి ఎంత మొండిగటమో అతనికి తెలియందేం కాదు. అతను కుర్చీలో వెనక్కి వాలి 2 చేతులు తల కింద పెట్టుకుని అలాగే చూస్తూ కూర్చున్నాడు. పరధ్యానంగా ఉన్న శేఖరం మీరా గేటు తీయడం కానీ లోపలికి రావడం కానీ చూడలేదు. మీరా కూడా అతన్ని మొదట చూడలేదు. వరండా మెట్లెక్కుతూ శేఖరాన్ని చూసింది. మామూలుగా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. మీరాని చూసిన శేఖరం కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. అసలే అంత క్రితం జ్యోతి రాకతో కోపంగా చిరాగ్గా ఉన్న శేఖరానికి మీరా రాకతో అగ్నిలో ఆజ్యం పోసినట్టే అయ్యింది. మీరా లోపల ఎవరూ లేకపోవడంతో వెంటనే తిరిగొచ్చింది. శేఖరం వచ్చి మీరాకి ఎదురుగా నిలబడ్డాడు. మీరా అతని నుంచి చూపులు విడదీసుకుంటూ వెళ్ళడానికి కదిలింది. మిమ్మల్ని రావద్దన్నా మానకపోవడంలో మీ ఉద్దేశం
అడిగాడు శేఖరం మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. రావద్దనడంలో మీ ఉద్దేశం? అలాగే సూటిగా చూస్తూ అంది మీరా. అరుణ నా ఆరో ప్రాణం. అరుణ మీ స్నేహం చేసి చెడిపోవడం నేను సహించలేను. ఆ రోజు మీరా అరుణ నా ఆరో ప్రాణం అన్న మాటకి విటకారంగా అన్నాడు శేఖరం. మీరా ఏం తీసిపోలేదు. అరుణ నా పంచప్రాణాలును. నా స్నేహం దూరం అయితే అరుణ తల్లడిల్లిపోతుంది. అది నేను సహించలేను అంది. శేఖరం కఠినంగా అన్నాడు. మంచి మనిషికో దెబ్బ, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? మీకే కాదు కోపం. ఏం చేస్తావేం? మధ్యలోనే కస్సుమన్నాడు. న్యూసెన్స్ కేసు పెడతాను. పరువు నష్టం దావా వేస్తాను. శేఖరం చటుక్కున ముందుకు ఉరికినట్టే ఒక్కడుగు వేసి మీరా చేయి పట్టుకున్నాడు. వెంటనే మీరా రెండో చేయి గాలిలో నుంచి శేఖరం చెంపని తాకింది. శేఖరం చేతిలో చిక్కిన మీరా చెయ్యి జారిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి ఇద్దరూ తెల్లబోయారు. శేఖరం వెంటనే తేరుకుని మీరా చెయ్యి అందిపుచ్చుకోబోయాడు. మెరుపులా తప్పించుకున్న ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు శేఖరం. శేఖరం చేతివేళ్లు మీరా తాకిన చెంపని నిమిరాయి. అతని కళ్ళు క్రోధంతో అగ్నిగోళాల్లా ప్రజ్వరిల్లాయి. ఇలాంటి రాక్షసు కోసమా అరుణ అంత కొట్టుకుంటుంది? అందుకే అంత గర్వంగా చెప్పింది. తను దూరమైతే అరుణ తల్లడిల్లిపోతుందట. ఇంతటితో స్నేహితురాలు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదనా? మీరా మాయలాడి. అప్పుడు శేఖరానికి అరుణ మీద కూడా కోపం వచ్చింది. ఏదన్నా గట్టిగా అరుణని మందలిద్దామంటే ఏడుస్తూ కూర్చుంటుంది. అది తను సహించలేడు. మీరాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. మీరా టానిక్ సీసా తీసుకుని డబ్బు ఇస్తుంటే వెనుక నుంచి అక్క అని వినిపించింది. తనని కాదని ఆమె మొదట చూడలేదు. మళ్ళీ అక్క మిమ్మల్ని అని వినిపించి వెనుదిరిగింది. 12-13 కుర్రాడు తనకేసి చూస్తూ నిలబడి ఉండడంతో ఎవరు అంది. ఆ కుర్రాడు నిక్కర్ జేబులో నుంచి చిన్న కాగితం మడత తీసి ఆమెకి ఇస్తూ అరుణక్కయ్య మీకిమ్మంది అన్నాడు. ఏమిటి అంటూనే కాగితం అందుకుని మడత విప్పిందామె. అరుణక్కయ్యకి జ్వరం, మిమ్మల్ని రమ్మని చెప్పింది అన్నాడు ఆ కుర్రాడు. ఇంకా 4-5 కొట్లలోకి రావడంతో ఆమె ఆ అబ్బాయి బయటికి వచ్చారు. మీరా కూడబలుక్కుంటూ చదివింది. పెద్ద పెద్ద అక్షరాలే రాసిన అల్లుకుపోయినట్లుగా ఉన్నాయి. అందులో ఇలా ఉంది. మీరా, ఆ రోజు నుంచి జ్వరం తగ్గలేదు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒక్కదానికే పిచ్చెక్కినట్లుగా ఉంది. ఒకసారి వచ్చి వెళ్ళు. ఆమె తలెత్తి అడిగింది. నిన్నెప్పుడూ చూసినట్లేదే? చూడకపోవడం ఏమిటి? ఏం కావాలన్న అరుణక్కయ్య నాతోనే తెప్పించుకుంటుంది. మిమ్మల్ని చాలాసార్లు చూశాను అని వెనుదిరిగాడు అబ్బాయి. ఇదిగో బాబు ఇలారా అని పిలిచిందామె. వాడు వచ్చి ఏమిటన్నట్టు చూశాడు. నీ పేరేమిటి? ఇప్పుడు పిలిచారుగా అన్నాడు చమత్కారంగా. నీ పేరు తెలియక అలా పిలిచాను అంది నవ్వుతూ ఆమె. అదే నా పేరు అని మళ్ళీ వెళ్ళబోయాడు. ఇదిగో బాబు మళ్ళీ ఏమిటి అన్నట్టు చూశాడు. మా ఇల్లు నీకు తెలుసా అని అడిగింది. అరుణక్కయ్య బస్సు ఎక్కడ దిగాలో చెప్పింది. ఏమో మందులు కొనాల్సి వచ్చి ఇలా వచ్చాను. నువ్వు కనిపించావు, సరే ఇచ్చేశాను అని మళ్ళీ వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళా పిలుస్తుందేమోనని. మీరా నవ్వుకుంది. వాడు వెళ్ళిపోయాడు. ఆమె కూడా దారాలు కొందామని వెళ్ళింది. మళ్ళా ఆ కుర్రాడు ఒగుర్చుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అక్క అన్నాడు పరిగెత్తడం వల్ల ఆయాసపడుతూ. ఏమిటి అంది వీరా. అరుణక్కకి ఎప్పుడొస్తావని చెప్పాలి? ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావా అన్నాడు. ఓహో, ఇంకా బజార్లో పనుంది. మళ్ళీ వచ్చావెందుకు? అదే అరుణక్క అడుగుతుంది కదా ఎప్పుడొస్తావని, అందుకని మళ్ళా వచ్చాను. పనైపోగానే వచ్చేస్తానని చెప్పు అంది మీరా. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆమె తల్లి రంగుదారాలేవో తీసుకురమ్మంది. ఆమె అవన్నీ తీసుకుని ఇప్పుడే అరుణ దగ్గరికి వెళదామా అనుకుంది. మళ్ళీ ఆలస్యం అయితే తనేమైపోయిందోనని కంగారు పడుతుంది అని తల్లితో చెప్పి వెళితే సాయంత్రం వరకు అరుణ దగ్గర కూర్చోవచ్చు అనుకుంది. ఆమె మేడమెట్లో 2-3 ఎక్కేసరికి శేఖరం షర్టు పైకి మడుచుకుంటూ హడావిడిగా కిందకి వస్తున్నాడు. ఆమె టక్కున ఆగిపోయింది. ఊపిరి బిగబట్టి నిలబడ్డ ఆమె పక్కగా ఆగిన శేఖరం అన్నాడు. అరుణకి జ్వరం. నేను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. అరుణ పైన ఉంది, వెళ్ళండి అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. అతనంత సౌమ్యంగా చెప్పడం ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఆమె ఏమాత్రం శ్రద్ధగా శేఖరం ముఖంలోకి చూసినా తన ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు.
ఆమె ఒక అంగకి 2 మెట్ల చొప్పున ఎక్కుతూ పైకి వెళ్ళింది. ఆమె ఆతృతగా అరుణ గదిలో అడుగు పెట్టింది. అరుణ మంచం మీద లేదు. బాత్రూంలో కానీ వెళ్ళిందా అనుకుందామె. వెనుక పాదాల సవ్వడికి అరుణే వస్తుందనుకుందామె. ఏదో అనబోతూ వెనక్కి తిరిగిన మీరా గుండె కొట్టుకోవడం మానేసింది. కళ్ళల్లో ప్రతీకార వాంఛ మెరుస్తుంటే, కసితో కూడిన చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేస్తుంటే, సుస్వాగతం అని ఉన్న ఒక రంగులో అందమైన బోర్డు చేతితో పట్టుకుని అందంగా టీవీగా నిల్చున్నాడు శేఖరం. మీరా తేరుకోవడానికి 2-3 క్షణాలు పట్టింది. తేరుకున్న వెంటనే చప్పున ముందుకు వచ్చి గది తలుపులో మూయబోయింది. మెరుపులా వచ్చిన శేఖరం తలుపు సందున బూటకాలు అడ్డం పెట్టాడు. నిప్పులు కురుస్తున్న ఆమె కళ్ళల్లోకి కుంటిగా చూశాడు శేఖరం. ఏమిటిది? ఏమిటి మీ ఉద్దేశం? రోషంతో పెదాలు అదురుతుండగా కోపంగా అడిగిందామె. సుస్వాగతం పలికితే ఎవరైనా అంత కోపం తెచ్చుకుంటారా? అలా అంటూనే తలుపులు బలంగా తోసి లోపలికొచ్చాడు శేఖరం. ఆమె వెనక్కి 2 అడుగులు వేసి శేఖరం లోపలికి రాగానే గది బయటకి వెళ్ళిపోవాలని కంగారుగా ముందుకు కదిలింది. శేఖరం చేయి అడ్డు పెట్టేశాడు. ఏమిటిది? నన్ను వెళ్ళనియండి, లేకపోతే కొంచెం కొంటెగా నవ్వుతూ అన్నాడు. ఆమె అలా కంగారుగా కనిపించడం అతనికి వినోదంగా ఉంది. అరుస్తాను, అరిచి అందర్నీ పోగు చేస్తాను. ఏది? చెయ్యి చూద్దాం. ఆమెకి ఏదో భయం లాంటిది వణుకు పుట్టించిన బింకంగా నిలబడింది. తను కంగారు పడినట్లు అతనేమాత్రం గ్రహించకూడదు అనుకుంది. ఏది? అరుస్తానన్నావుగా, అరు అన్నాడు శేఖరం ఒక అడుగు ఆమె కేసి వేస్తూ. మీరా శేఖరాన్ని తప్పించుకుని విసురుగా వెళ్లబోయింది. శేఖరం ఆమె చెయ్యి పట్టి వెళ్లకుండా ఆపేశాడు. ఆమె 2వ చెయ్యి ఎత్తబోయింది. అది ముందే ఊహించిన శేఖరం 2వ చెయ్యిని కూడా బంధించేశాడు. ఛీ, సిగ్గులేదు, కస్సుమంది మీరా. సిగ్గా? శేఖరం తమాషాగా నవ్వుతూ అన్నాడు. సిగ్గా? అదంటే నాకు చచ్చే భయం. దాని జోలికి నేను పోను. నా ఛాయలకి దాన్ని రానియను. క్షణమాగి అన్నాడు మళ్ళీ. అయినా ఆడపిల్లలకే లేని సిగ్గు నాకెందుకు? మీరా మాట్లాడలేదు. ఎంత మోసపోయింది తను. అతని నుండి ఎలా తప్పించుకోవాలో అని చూస్తుంది మీరా. శేఖరం మీరా చేతులు వదిలేస్తూ అన్నాడు. తప్పించుకుని పారిపోవాలని చూసావా? జాగ్రత్త, ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏ అర్ధరాత్రికో కానీ రారు. నేను నీతో మాట్లాడాలి. బుద్ధిగా కూర్చో. చెవుడు కానీ లేదు కదా? నేను చెప్పింది వినబడిందా? కూర్చో. ఏడుపు వచ్చినంత పనైంది మీరాకి. ఎలాగో నిగ్రహించుకుంది. నేనేం వినను, కూర్చోను రోషంగా అంది. ఇంటికొచ్చిన వాళ్ళని నిలబెట్టి మాట్లాడడం మా ఇంటా వంటా లేదు. అందులోనూ పిలిపించి. చివ్వున తలెత్తింది మీరా. అతని కళ్ళు గర్వంతో తళతళ మెరుస్తున్నాయి. ఆమె కంపరంగా మొహం తిప్పేసుకుంది. అతను మీరాని చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టపోయాడు. ఆమె అతని చెయ్యి విదిలించినట్టుగా తోసేసి వెళ్ళి సోఫాలో కూర్చుంది. శేఖరం కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. ఆమె వెళ్లాలంటే అతన్ని దాటి వెళ్ళాలి. అదంత తేలికైన పని కాదని ఆమెకు తెలుసు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. కొద్దిగా మెడతిప్పి ఆమె కేసి చూశాడతను. 2 చేతులు గడ్డం కింద పెట్టుకుని కూర్చుంది. కొద్దిగా వంచుకున్న గుండ్రని తల, చక్కని పాపిడి, సగం వాల్చిన అందమైన కనురెప్పలు. ఏదో తీవ్రంగా వాదించి అలసిపోయిన దానిలా కూర్చున్నట్టుగా ఉందా మూర్తి. కానీ అదేం కాదు. ఇక్కడే బందీ అయ్యి తన వల్లేం కానప్పుడు ఆవరించే నిస్సహాయత, నిర్లిప్తత. శేఖరానికి జాలేసింది. ఎంతైనా ఆడపిల్లే. ఆమె దగ్గరగా వెళ్ళి, నిన్ను పిలిపించడంలో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు, వెళ్ళిపో అని వీధి గేటు వరకు దిగబెట్టి రావాలి అనిపించింది శేఖరానికి. మళ్ళా అంతలోనే అంతా పిలిపించి అలా వదిలేయడమే. పెద్దగా కాకపోయినా చిన్నగా వార్నింగ్ ఇవ్వాలి. కాస్త ఏడిపించి వదిలితే ఎప్పటికీ గుర్తుంటుందనే చిలిపి ఊహ కూడా కలగకపోలేదు. మనిషి జీవితంలో మంచి చెడ్డలు నిర్ణయించడానికి రోజులే అక్కర్లేదు, క్షణాలు, గడియలే చాలు. వాటికంతా విలువుంది. మరి ముందేం జరుగుతుందో లీలమాత్రంగా ఏమాత్రం తెలిసినా మానవుడు జాగ్రత్త పడతాడు. కనీసం సాయశక్తిలా ప్రయత్నిస్తాడు. నిజంగా కొన్ని అస్సలు తెలియవు. అదృష్ట గడియలు మన ముందు నిల్చున్నా గుర్తించం. వాటి టైం అయిపోయి నిరాసక్తిగా వెళ్ళిపోతాయి. దుష్ట గడియల్లో మనం తీసుకున్న నిర్ణయం భూతంలా మారి మన సహనాన్ని అంతుచూస్తుంది. శేఖరం ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. కొద్దిగా కళ్ళు వాల్చి ఆమె కేసి చూశాడు. ఇందాకటిలాగే కూర్చునుంది. అతను నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. చివున తలెత్తిన ఆమె లేవబోయింది. అతను చేయి అడ్డు పెట్టేశాడు. నీతో మాట్లాడాలి, కూర్చో. అంత కంగారు పడిపోతే ఎలా అన్నాడు. అతని చెయ్యి తనకి తగలకుండా సోఫాలో ఒదిగి కూర్చుంది.
శేఖరం కొద్దిగా చేయి యువతలుగా జరుపుతూ అన్నాడు. నీకు చిన్న బహుమానం ఇవ్వాలని ఉంది. ఈ సిగరెట్ ఎప్పుడూ గుర్తుండేట్టుగా ముంజేతి మీద ఇవ్వనా, లేక అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేట్టుగా నీ బొగ్గ మీద ఇవ్వనా? మీరా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. అలా వెడల్పైన కళ్ళల్లో భయంగా తొంగి చూసింది. అది గ్రహించినట్టుగా అన్నాడతను. ఏం చేయను, ఈ వాచ్ నీకు బాగుండదు, ఈ ఉంగరం నీకు లూజ్ అవుతుంది, ఇంతకన్నా నా దగ్గరేం లేదు. మీరా మాట్లాడలేదు. ఆమె గొంతు తడి ఆరిపోయినట్టుగా ఉంది. లేవంటే అసలు నా దగ్గరేం లేవని కాదు, విలువైనవి చాలా ఉన్నాయి, కానీ అన్నీ నా గదిలోనే ఉన్నాయి. వెళ్ళి తీసుకొద్దామనుకునే లోపు నువ్వు పారిపోతావేమోనని భయం. మీరా పళ్ళ బిగువన చూస్తూ ఉండిపోయింది. అదేమిటి, అన్ని కబుర్లు చెప్పి అన్ని తమాషాలు చేసే అమ్మాయి గారు మోగనోము పట్టేశారు? లేకపోతే రెండో చెంప ఎలా పగలగొట్టాలానా? మీరా కొట్టిన చెంపని చేత్తో రాసుకుంటూ అన్నాడు. మీరా మొహం తిప్పేసుకుంది. మొహం అటు తిప్పేసుకుంటే కాదు, ఇటు తిరిగి ఏదన్నా కబురు చెప్పు అంటూ మొహం ఇటు తిప్పబోయాడు. మీరా విసురుగా చేయి తోసేసింది. అతను తమాషాగా నవ్వుతూ అన్నాడు. ఇప్పటికైనా నేనేంటో తెలిసిందా? చాలా ఈసడింపుగా చూసింది మీరా. రోషం ఏం దిగలేదు. ఏమాత్రం తిక్కగా ప్రవర్తించినా ఏం చేస్తానో తెలుసా? ఈ పాటికి తెలిసే ఉండాలే. ఇంకా మీరా సహనం చచ్చిపోయింది. ఎలాగైనా అతన్ని తప్పించుకుని ఇక్కడి నుంచి కదిలే మార్గం లేదు అనుకుంది. మీరా లేవబోయింది. అతను లేవనీయలేదు. మర్యాదగా లేవని, లేకపోతే నేనెవరో నీకు తెలుస్తుంది రోషంగా అంటూ అతన్ని పిచ్చి బలంతో తోసి నిలబడింది. అతను పడిపోతున్నట్లుగా నటించి, అబ్బా నాకన్నా నీకే బలం ఎక్కువ ఉంది, మీరా భుజం మీద చెయ్యి వేస్తూ అడిగాడు. నువ్వెవరో నాకు తెలియాలి. నీ పేరు? ఛీ! అతని చేతిని విసురుగా తోసేసింది. చిత్రంగా ఉందే. ఊరు? మీరాని వేళ్ల చివరం పట్టుకుంటూ అడిగాడు. షటప్! పెదాలు అదురుతుండగా అతని చేయి కొట్టినట్టుగా విదిలిస్తూ అంది. మీరా ఎదురుగా నిలబడి రెప్పపాటు కాలం ఆమెని పైనుంచి కింద వరకు చూస్తూ, నీ వయసంతా అన్నాడు. ఆమె చెయ్యి గాలిలో లేచింది. శేఖరం మధ్యలోనే ఆపేశాడు. నోర్ముయ్యి, నీ వాగుడికి అంతూ పంతూ లేదు, చేదరింపుగా అంది. బాగుంది. పేరు చీ అంటే నీది శ్రీసింద్రి లాంటి పేరని, నువ్వు చిచ్చురు బుడ్డి లాంటి దానివన్నమాట. వయసు నోరుముయ్. ఆడవాళ్ల వయసు ఎప్పుడూ చెప్పుకోరు కాబట్టి వయసు నోరు మూసేయాలి. ఇకపోతే ఊరు షటప్. అర్థం కావడం లేదు. అర్థమవుతుంది, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే. ఆహా, అదెలా? ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. మీరాకి రాను రాను సహనం చచ్చిపోతుంది. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో అంతు తోచడం లేదు. అతన్ని మాటలతోనన్నా వాదించి ఇక్కడి నుంచి దాటాలని చూస్తుంది. మళ్ళీ అడిగాడు శేఖరం, సిగరెట్ కింద పడేసి బూటు కాలితో రాసేస్తూ. ఎలా అర్థమవుతుంది? నాకు తెలీదు, జ్యోతిని అడిగితే తెలుస్తుంది. ఆహా, అలానా అనడంలో నిప్పు సెగలాంటి సెగలు వెళ్ళగక్కాడు. కళ్ళల్లో నిప్పులు కురిశాయి. మీ గురువు గారి విద్యలన్నీ నీకు వచ్చే ఉండాలే. నువ్వే చెప్పు. నాకేం గురువు కాదు, నీకేమన్నా గురువేమో, అందుకే భయపడుతున్నారు. శేఖరం ముందుకి అడుగు వేయటంతో అతని నుంచి చూసింది. తప్పించుకోవడానికి సోఫా వెనకాలకి తప్పుకుంటూ అంది మళ్ళీ. నేనెందుకు భయపడాలి మీకు? మీరంటే ఏమిటో అంతా జ్యోతి చెప్పింది నాకు. నేను అరుణకి చెప్తానని, ఇంట్లో అందరికీ తెలుస్తాయని మీ భయం. అందుకే నా నోరు కట్టేయాలని, నన్ను రానియకుండా చెయ్యాలని చూస్తున్నారు. మీరా మాటలు పూర్తి కాకుండానే శేఖరం చాలా తొందరగా మీరా చేయిని అందిపుచ్చుకున్నాడు. అతని నుండి పట్టు తప్పించుకోవడానికి అతను కెవ్వుమనేంతగా ముంజేతి మీద బలంగా కరిచింది. వెంటనే మీరా చేయి వదిలేశాడు. అతని ముఖం రాయి కన్నా కఠినంగా మారింది. ఎలాగైనా అతని నుండి తప్పించుకోవాలని మీరాని ఎలాగైనా వదలకూడదని శేఖరం. ఇద్దరు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మీరా టేబుల్ దగ్గరగా ఉంది. అతను ముందుకు వచ్చాడు. అక్కడున్న పుస్తకాలన్నీ అతని మీద విసురుతూ ఎలాగైనా బయటపడాలని చూస్తుంది. చెప్పు, నిజం చెప్పు. నేనంటే ఏమని చెప్పింది జ్యోతి? ఆవిడ్నే అడగండి. ఇప్పుడు అన్నావుగా ఏదో చెప్పిందని. అలా అంటూ ముందుకి కదిలాడు. టప్ టప్ మని వరుసగా ఒక్కొక్క పుస్తకమే అతని మీదకి వచ్చి పడసాగాయి. శేఖరం ఎంత కఠినంగా వాదించినా మీరా ఏదో అపహసించినట్లుగా విసురుతూనే ఉంది. ఆ పక్కనే ఉన్న షెల్ఫ్లో పుస్తకాలు కూడా విసిరేస్తుంది. చివరిగా మీరా చేతిలో పేపర్ వెయిట్ మిగిలింది. నన్ను వెళ్ళనీయకపోతే దీంతో నీ తల పగులుతుంది, పిచ్చిదానిలాగా అరిచింది మీరా. అతను చాలా ఆవేశంలోనే ఉన్నాడు. అలాంటి మనిషి అని భయపడి తొలుగుతాడా? మర్యాదగా అక్కడ పెట్టు.
ఉరిమినట్లుగా అన్నాడు. అతని కేసు గురిపెట్టినట్లుగా పట్టుకుంది. అడ్డు లేవందే పెట్టను అంది. అతను మెరుపులా మీరా దగ్గరికి 2 అంగల్లో వచ్చాడు. మీరా చప్పున పేపర్ వెయిట్ని విసురుగా అతని కేసు కొట్టింది. శేఖరం నుదుటకి కుడి పక్కన తగిలి కింద పడి ముక్కలయింది. ఎడం చేత్తో మీరా చేయిని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో నుదురు రాసుకున్నాడు. చేతికి వెచ్చగా తడిగా తగిలింది. చేయి చూసుకున్నాడు. రక్తం. ఆ నెత్తురు చెయ్యి మీరా నుదుటికి అద్దాడు శేఖరం. మీరా ఎంత గింజుకున్నా తప్పించుకోవడానికి వీలులేని విధంగా బంధించేశాడు. మీరా నుదుట అద్దిన రక్తం అమ్మవారి బొట్టులా కనిపిస్తుంది. సన్నగా తీగలా పొడుగ్గా ఉన్న మీరా శేఖరం చెవుల దాకా ఉంది. ఇప్పుడు న్యూసెన్స్ కేసు పెడతావా, పరువు నష్ట దావా వేస్తావా కసిగా అన్నాడు శేఖరం. మీలాంటి మూర్ఖులకి బలం ఉంటే పశువు. ఆ పైన మీరాని మాట్లాడనీయకుండా తన పెదాలతో మూసేశాడు శేఖరం. శేఖరంలో కలిగిన ఉద్రేకం వివేకాన్ని ఒక్క తోపు తోసినట్లుగా పక్కకి నెట్టింది. గదిలో పరుచుకున్న వెలుతురు కాంతిని కోల్పోయినట్లుగా వెలవెలబోయింది. బయట నుంచి దూసుకొస్తున్న గాలి స్తంభించినట్లు ఆగిపోయింది. కాంతిని కోల్పోయిన వెలుతురు చీకటిని చిందిస్తే స్తంభించిన గాలి ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉద్రేకం వివేకాన్ని గెంటేస్తే అంతరాత్మ మంచి చెడు వివక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్లు పశువత్వాన్ని జయించేలా చేసింది. స్పృహలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో పడి ఉంది మీరాని మాట్లాడించాలని శేఖరం చాలా ప్రయత్నం చేశాడు. మీరా కళ్ళు కూడా తెరవలేదు. కొన్ని క్షణాల్లో జబ్బుపడ్డ మనిషిలా పడింది మీరా. మతిపోయిన వాడిలాగా అలాగే చూస్తుండిపోయాడు శేఖరం. 3 రోజుల తరువాత రాత్రి 8 గంటలు కావస్తుండగా వచ్చాడు శేఖరం. అతను వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వచ్చిన 5 నిమిషాలకే అరుణ అక్కడకు వచ్చింది. వస్తూనే అన్నగారు ఎదురుపడనందుకు అతను సంతోషించాడు. ఇప్పుడు అరుణ వచ్చేయడం అతనికి ఇబ్బందిగా ఉంది. తను ముభావంగా సమాధానం చెప్తే రాజేంద్ర వదిలిపెట్టినంత తేలిగ్గా అరుణ వదిలిపెట్టదని అతనికి తెలుసు. కాసేపు విశ్రాంతిగా ఈజీ చైర్లో పడుకుందామనుకున్నాడు శేఖరం. షర్టు విప్పి స్టాండ్ మీద పడేసి ఏదో పనున్నవాడిలాగా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని వెతుక్కుంటున్నట్లుగా ఉండిపోయాడు. అన్నయ్య, ఎక్కడికెళ్ళావి 3 రోజులు అని అడిగింది అరుణ. నాగార్జున సాగర్ వెళ్ళాను. ఇటు తిరగకుండానే జవాబిచ్చాడు. నాగార్జున సాగర్ కా? ఆశ్చర్యంగా అడిగింది. పోనీ చెప్పి వెళ్ళొచ్చుగా అంది మళ్ళా. శేఖరం నవ్వాడు. ఏ, నేనేం ఆడపిల్లను కానుగా. ఆ గొంతు అదోలా మారడం అరుణ గ్రహించలేదు. బాగుంది, ఆడపిల్ల అయితేనే. ఎంత కంగారు పడ్డామో తెలుసా. అరుణతో ఇంకా మాటలు పెంచడం ఇష్టం లేనివాడిలాగా బజార్లో కనబడి లాక్కుపోయాడు నా ఫ్రెండ్. నేను స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది అంటూ తువాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ శేఖరం వచ్చే వరకు అరుణ అక్కడే ఉంది. అతను తీరిగ్గా చేసే ప్రతి పనిని శ్రద్ధగా చూస్తున్న దానిలాగా అలాగే చూస్తూ కూర్చుంది అరుణ. శేఖరం కుర్చీలో కూర్చుంటూ ఏమిటరుణ అని అడిగాడు. అన్నయ్య, భోజనం చేద్దాంరా. నాకు ఆకలి లేదు, భోజనం చేయను. అదేమిటి, ఆకలి లేకపోవడం ఏమిటి? ఎప్పుడు బయలుదేరావు అక్కడ? మధ్యాహ్నం అన్నాలు తిని బయలుదేరాము. వచ్చే ముందు టిఫిన్ తిన్నాము. నాకు అసలు ఆకలి లేదు. నువ్వు వెళ్ళి భోజనం చేసాయి అని పుస్తకం చూడడంలో నిమగ్నమయ్యాడు. ఇంకోసారి అడిగి అరుణ వెళ్ళిపోయింది. శేఖరానికి పుస్తకం చూడబుద్దిగాక అక్కడ పడేసి లేచి అక్కడ కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. 1 వారం రోజులు గడిచిపోయాయి. ఏదైనా మొదట్లో బాధపడినంత ఇదిగా తర్వాత ఉండదు. ఆ బాధ పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కొంతవరకు ఉపశమనం పొందుతారు. ఇందులో 3వ వంతుకి పైగా ఎంత తీవ్రంగా ఆలోచించినా తన తప్పేం లేదనే భావిస్తారు. ఏదైనా కాస్త వెళుతున్నట్లుగా తన వల్ల పొరపాటుగా అనిపించినా అలాంటి పరిస్థితిలోకి ఎదుటివాళ్లు తీసుకొచ్చారనే అనిపిస్తుంది. శేఖర్ మొదట చాలా భయపడ్డాడు. గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాడు. అరుణ వాళ్ళు రాకుండానే అతను బయటికి వెళ్ళిపోయాడు. 3 రోజులు అతను స్నేహితుడి రూంలోనే గడిపాడు. తరువాత అక్కడ విసుగ్గానే అనిపించి ఇంటికి వచ్చేశాడు. మెల్లమెల్లగా తేరుకున్న శేఖరం మీరా తనని బాగా రెచ్చగొట్టిందని తన మనసుకి నచ్చ చెప్పుకున్నాడు. అరుణకి ఇప్పుడు కాస్త కాలక్షేపం అవుతుంది. పిల్లల సంరక్షణ ఇంకా వంట మనిషికి కుసుమకి నచ్చిన మనిషి దొరకకపోవడంతో ఇంట్లో పనితో బాగానే కాలక్షేపం అవుతుంది. ఇంకో 4 రోజులు పోయాక మీరా రాలేదు. వచ్చి చాలా రోజులైందని అనుకోసాగింది అరుణ. 2 రోజుల క్రితం జ్యోతి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మీరా ఇంటికి వెళదామనుకుంది. కానీ జ్యోతి వాళ్లతో వెళితే అన్నగారికి ఎక్కడ కోపం వస్తుందోనని ఆగిపోయింది. ఆ రాత్రి శేఖరం వచ్చారక జ్యోతి వాళ్ళ అమ్మగారు వచ్చి వెళ్లారని చెప్పింది అరుణ. వాళ్ళ సంగతి నాకు చెప్పకు విసుక్కున్నాడు శేఖరం.
నయం వెళ్ళాను కాదు అనుకుంది అరుణ. అయినా వాళ్లతో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కుసుమ రాజేంద్ర పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్లారు. కుసుమ అక్క కొడుకు శర్మని ఇంట్లో ఉండమని చెప్పినా వాళ్ళు వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంట్లో అరుణ ఒక్కతే ఉంది. ఒక్కదానికి అలా కూర్చోవడం చాలా విసుగ్గా అనిపించింది అరుణకు. ఈ మధ్య పిల్లలతో బాగా అలవాటైంది. మీరా వచ్చి చాలా రోజులైంది, ఎంచేత రాలేదో, ఒంట్లో గాని బాగుండలేదా అనుకుంది. వంట చేద్దామని వంటగదిలోకి వెళ్ళింది. అరుణ వంట చేస్తుంటే శేఖరం వచ్చాడు. అతను వస్తూనే ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. అరుణ చెప్పింది. శర్మ ఏంటి? ఏమో ఎక్కడికి వెళ్ళాడో. ఎంతసేపు అయింది వెళ్ళి అని మళ్ళీ అడిగాడు. అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళిన 15 గంట 20 నిమిషాలకి వెళ్ళిపోయాడు. గంట దాటింది. ఏం అలా అడుగుతున్నావు? వెంటనే శేఖరం ఏమనలేదు. తర్వాత అన్నాడు. చార్మినార్ దగ్గర సందులో చాలా హడావిడిగా వెళుతూ కనిపించాడు. వెళ్ళి చూద్దామంటే నాతో కూడా మూర్తి, చలపతి, ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. ఏమో మరి, నాతో ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు. అరుణ వంట పూర్తి చేసి వచ్చి కూర్చుంది. అరుణ రత్నకి స్వెటర్ అల్లుతుంది. అది తెచ్చుకుని కూర్చుంది. శేఖరం ఒళ్ళో పుస్తకం పెట్టుకుని అరుణ అల్లుతుంటే చూస్తూ కూర్చున్నాడు. అల్లుకుంటున్న అరుణ అంది. మీరా వచ్చి చాలా రోజులైంది, ఎందుచేత రాలేదేమో. పరధ్యానంగా ఉన్న శేఖరం ఉలిక్కపడ్డాడు. అతడు అరుణ కేసి చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకున్నాడు. తరువాత అరుణ మీరా గురించి ఏదో చెబుతుంటే శేఖరం పుస్తకంలోకి దృష్టిని నిలిపి అప్పుడప్పుడు ఊ ఆ అంటున్నాడు. కుసుమ వాళ్ళ ఇంకో అర్ధగంటకి వస్తారనగా శర్మ వచ్చేశాడు. శర్మ వస్తూనే తలంచుకుని లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం అరుణ రమేష్కి, రత్నకి నీళ్లు పోసి బట్టలేసి పంపింది. కుసుమ ఇద్దరికి టిఫిన్ పెట్టి మంచినీళ్ళు ఇద్దామని గ్లాసుల కోసం చూస్తే రమేష్ గ్లాసు లేదు. రమేష్, రత్న వచ్చాక ఇద్దరికి ఒకే రకం వెండి గ్లాసులు, ప్లేట్లు తీసుకుంది కుసుమ. ఇప్పుడు రమేష్ వెండి గ్లాసు కనబడలేదు. కుసుమ ఇల్లంతా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. అరుణతో కూడా అంది. అరుణ కూడా వెతికింది, ఎక్కడా కనిపించలేదు. కుసుమ అనుమానం తొందరగా పని మనిషి మీదకి వెళ్ళింది. ఇంకోసారి ఇల్లంతా వెతికి రాజేంద్ర వారిస్తున్నా వినకుండా పని మనిషిని అడిగేసింది. పని మనిషి గౌరీ మొదట కుసుమ ఏమడుగుతుందో అర్థం కాక తెల్లబోయి చూసింది. తరువాత కుసుమ అడిగింది అర్థం అవగానే ఇంతెత్తున ఎగిరిపడింది. అది అసలే చిన్న మాట కూడా పడదు. అప్పుడే గౌరీ అత్త వచ్చింది. గౌరీకి పిల్లాడిని ఇద్దామని. వాడికి నెలలో పిల్లాడు. వాడు బాగా ఏడ్చినప్పుడు గౌరీ ఎక్కడుంటే అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పాలిచ్చాక తీసుకెళ్తుంది. కోడలు గట్టిగా ఆవేశంగా కేకలు వేయడంతో ఏం అర్థం కాకపోయినా ఏదో కుసుమ గౌరీ మాట అనుకుంటున్నారని గ్రహించింది. అత్త ఎంత వారించినా గౌరీ శాంతించలేదు. దాని నోటుకొచ్చినట్లు మాట్లాడసాగింది. కుసుమ గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్ళ కేకలతో అత్తకి అసలు సంగతి అర్థమైంది. గౌరీకి చెబుదామంటే ఆమె వినదు. కుసుమని బ్రతిమాలాడితే ఆవిడ వినిపించుకోదు. ఆఖరికి గౌరీ నోటు మీద చేయి వేసి మూసేస్తూ రెక్క పట్టుకుని అవతలికి గుంజింది. అవతల పిల్లాడు గోలెత్తిపోతున్నాడు. అత్తని ఒక్క విదిలింపు విదిలించి, ఎహ నువ్వుండు, ఆవిడ ఎట్లాంటి మాట అందో తెలుసా? తింటానికి లేకపోతే ముష్టెత్తుకుని తింటాం గాని గలాసు పోతే అది నేనే తీసినట్టేనా? ముందు బిడ్డని చూడే, కుక్క పట్టి ఏడుస్తున్నాడు. పిల్లాడిని గౌరీ చేతుల్లో ఉంచింది గౌరీ అత్త. అంత కోపం ఏమైందో ఏమో, పిల్లాడిని గుండెలకి గట్టిగా దమ్ముకుంది గౌరీ. అది చూసిన కుసుమ మొహం తిప్పుకుంది. ఇది గ్రహించిన గౌరీ కసిగా అంది. అమ్మో, ఈ అమ్మ బిడ్డల్ని సాకుతుంది, ఇంకా బిడ్డల్ని కంటేనా? దానికి దీనికి ఏటే సంబంధం? నువ్వు నోరు మూసుకో, కసురుకుంది గౌరీ అత్త. మరి ఆ అమ్మ ఏమంటుందో చూసినావా? తన బిడ్డకి ముచ్చటగా కొన్నదంట, అందుకు బాధపడుతుందట. ఇంకోటి ఏదన్నా తీసుకున్నా అడక్కపోనట. నువ్వు ఊరుకోయే గౌరీ, ముందు బిడ్డకి పాలియ్యి అని కసిరి ఏదో సర్ది చెప్పబోయింది. కాని కుసుమ ఖచ్చితంగా చెప్పేసింది. రేపటి నుంచి పనికి రానక్కర్లేదు, ఇంకా నాకేం చెప్పుకో, ఇంకా బిడ్డల్ని కంటే అని గౌరీ అన్న మాటకి కుసుమకి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. ఛీ, ఈమె చేత పని చేయించుకోకూడదు, ఎంత మాట ఉంది అని బాధపడింది. గౌరీ అత్త మళ్ళీ సర్ది చెప్పబోయింది. కానీ కుసుమ వినలేదు. మనకేం ఇల్లు దొరకవా? చాలా నిర్లక్ష్యంగా అంది గౌరీ. లోపలికొచ్చాక భార్యతో అన్నాడు రాజేంద్ర. వాళ్లతో ఎందుకు గొడవ అసహ్యంగా? ఉన్నమాట అనడం అసహ్యమా? చూడడానికి ఎందుకు అడగడం? ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఇంట్లో ఎక్కడా లేదు, అది తీయకపోతే ఎవరు తీసుంటారు? కస్సుమంది కుసుమ. అసలే గౌరీ అన్న మాటలకి ఏడుపు వచ్చేట్టుగా ఉంది. ఇంకేమన్నా లాభం లేదని రాజేంద్ర ఊరుకున్నాడు.
4 రోజుల తరువాత రాజేంద్ర కుసుమ గంట నుంచి వాదించుకుంటున్నారు. 50 రూపాయలు ఇక్కడ పెట్టాను, నేను బాత్రూంలోకి వెళుతూ నిన్ను తీయమని చెప్పి మరీ వెళ్ళాను అంటాడు రాజేంద్ర. ఏమో మీరెవరికిచ్చి మర్చిపోయారో. మీరు మర్చిపోనిది ఎప్పుడు? మీరు వెళ్ళగానే చూశాను, కాగితాలే ఉన్నాయి, అవి డ్రాయర్ సొరుగులో పడేశాను. మీతో అందామని నేను మర్చిపోయాను. కుసుమ వాదన. ఇందులో ఇద్దరి మాట నిజమే. రాజేంద్ర కాగితాలతో పాటు డబ్బు కూడా పెట్టాడు. కుసుమ వచ్చేసరికి కాగితాలే ఉన్నాయి, అవి జాగ్రత్త చేసింది. వీళ్ళిద్దరి వాదన శేఖరం, అరుణ కూడా విన్నారు. అరుణ హడలిపోయింది. తొందరగా వెళ్ళి ఏదో కూర తీసుకురా అని శర్మను పంపితే గంటకొచ్చాడు. ఇదేమిట్రా, ఓ కూర తీసుకురావడానికి గంట సేపా అంది కుసుమ. అక్కడ చాలా మంది జనం ఉన్నారు అన్నాడు. కుసుమ ఎక్కడికో వెళ్ళాలి, పని కాలేదని హడావిడి పడిపోతుంది. అరుణ వచ్చి నేను చేస్తాలే వదినా, నీకు టైం అయితే వెళ్ళు అంది. అన్నం వండేసాలే, కాస్త కూర చేసి చారు పెట్టు. అన్నట్టు దోసకాయలున్నాయి, పాడైపోతాయేమో, పచ్చడి చేసేయ్ అని పురమాయించేసి తను తయారవడానికి హడావిడిగా వెళ్ళిపోయింది కుసుమ. ఆమె వెళుతూ శర్మ పిల్లని చూస్తుండు, ఎక్కడికి వెళ్లకు అని చెప్పింది. శర్మ సరేనన్నాడు. అరుణ పిల్లలిద్దరినీ తయారు చేసి వెళ్ళి ఆడుకోమంది. శర్మ ఆడిస్తున్నాడు కదా అని అరుణ తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. అరుణకి ఏం తోచడం లేదు. ఏమిటో బెంగ దిగులుగా అనిపిస్తుంది. తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. మీరా ఎందుకు రావడం లేదో, ఒంట్లో కానీ బాగుండలేదేమో, లేకపోతే ఇన్నాళ్ళు ఎప్పుడైనా రాకుండా ఉందా? వెళదామంటే మీరా ఇల్లు ఎక్కడో తెలీదు. మీ ఇంటికోసారి తీసుకెళ్ళు మీరా, తను 2-3 సార్లు అడిగింది మీరాని, కానీ మీరా తీసుకెళ్లదు. ఎప్పుడో రాణితో ఒకసారి వెళ్ళింది. వాళ్ళు మెయిన్ బజార్కి తీసుకువెళ్ళిన తర్వాత మీరా ఇంటికి తీసుకెళ్లారు. 90 సందులు తిప్పి. తనకు ఆ దారి గుర్తులేదు. శేఖరం అక్కడికి వస్తూ అన్నాడు. అలా వెళ్ళొద్దాం, వస్తావా అరుణ? రానని తలూపింది అరుణ. పనైపోయిందిగా, అన్నపూర్ణమ్మ గారు నిన్నోసారి రమ్మనమన్నారు. మాధురి కూడా చాలాసార్లు చెప్పింది నిన్నోసారి తీసుకురమ్మని. నాకెక్కడికి రావాలని లేదన్నయ్య అంది అరుణ దిగులుగా. ఏం, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎంతొస్తుంది, అలా వెళ్ళొద్దారా అన్నాడు శేఖరం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. బాగుంది, ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళాను, అప్పుడు తోచలేదు. నాకైతే మీరా 4-5 రోజులకోసారి వస్తూ ఉండేది. ఒంట్లో బాగుండలేదో ఏమో, ఇన్నాళ్ళు రాకుండా ఎప్పుడూ లేదు శేఖరం అనుకున్నాడు. మీరా వచ్చినట్టు అరుణ చెప్పకపోవడంతో అతను కాసేపు ఉండి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు. నీ ఫ్రెండ్కి నీ మీద కోపం వచ్చిందేమో. నా మీద ఎందుకు వస్తుంది కోపం? నేనేం చేశానని? మీరాకెప్పుడు నా మీద కోపం రాదు. అరుణ అలా అనడంలో చాలా నమ్మకం ఉంది. కోపం లేకపోతే ఎందుకు రాదు? ఎన్నాళ్ళైందొచ్చి? ఆ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే కలవడమే. ఒకవేళ నేను లేనప్పుడు వచ్చి వెళ్ళిందేమో. నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా, సుందరితో 2-3 రోజులు తిరిగానుగా అలా అంటూ శేఖరం చేతిని చూస్తూ అడిగింది అరుణ. చేతి మీద ఏమిటి ఘాటులా ఉంది? నేను చూడనే లేదు. ఊరు వెళ్ళినప్పుడు బస్సులో గీసుకుంది, ఏటో చూస్తూ చెప్పాడు శేఖరం. మీరాని బెదిరింపగా ఈ సిగరెట్తో ఎప్పుడూ గుర్తుండేట్టుగా ముంజేతి మీదెవరా, అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేట్టుగా బొగ్గు మీదెవరా అన్నాడు తను. కానీ ఆ పని మీరా చేసింది. ముంజేతి మీద పళ్ళగాటు, నుదుటి మీద మచ్చ తనకి 2 గుర్తులు ఇచ్చింది. అతను క్రాఫ్ కాస్త ముందుకు దువ్వుకుంటున్నాడు. ఆ మచ్చ కనబడకుండా. అది అరుణ కంటబడలేదు. ఇంకో 4 రోజులు చూసిన అరుణ శేఖరంతో అంది. అన్నయ్య, జ్యోతి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నయ్య అనగానే మామూలుగా తలెత్తిన శేఖరం జ్యోతి పేరెత్తేసరికి చిరాకు పడ్డాడు. వాళ్ళింటికి వెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పాడు. మీరా ఎందుకు రాలేదో తెలీదు. జ్యోతికి తెలిసే ఉంటుంది. వాళ్ళింటికి వెళ్లకుండా మీరా ఇంటికి తీసుకెళ్ళమంటే ఏం బాగుంటుంది? ఇంకో 4 రోజులు పోతే ఆవిడే వస్తుంది. జ్యోతితో మాత్రం వెళ్ళొద్దు, మరోసారి ఖచ్చితంగా చెప్పాడు శేఖరం. అరుణకి కోపం వచ్చింది. మీరా వచ్చినన్నాళ్ళు ఆవిడగారు అంటూ హేళనగా మాట్లాడావు. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉండే ఉంటుందిలే అంది కోపంగా. అరుణ, శేఖరం బాధగా అన్నాడు. నువ్వెప్పుడు మంచిగా మాట్లాడవు. మీరా పేరు చెప్పేసరికి వెక్కిరింతగా మాట్లాడడమే. అసలు నేను లేనప్పుడు మీరా వస్తూ నువ్వేదో అనే ఉంటావు. లేకపోతే ఎందుకు రాదు? మీరా జ్యోతి అంటే నీకు పడదు. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖరం పిలుస్తున్నా వినిపించుకోకుండా అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుణ మాటలను బట్టి మీరా రాలేదని శేఖరానికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఇంకా మీరా రాదా? ఒకవేళ అరుణ వెళితే? ఇన్నాళ్ళు రానందుకు ఏదో ఒక సాకు చెబుతుంది. ఇంకా ఎక్కడికి వస్తుందో, ఇక్కడికి వస్తుందో రాదో.
అయినా జ్యోతితో వెళ్ళడం కానీ జ్యోతి ఇంటికి వెళ్ళడం కానీ చేయకూడదు. శేఖరం అరుణ గదిలోకి వచ్చాడు. అరుణ షెల్ఫ్లో పుస్తకాలు తీసి మళ్ళీ నీట్గా సర్దుతుంది. శేఖరం టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని దాని మీద ఉన్న పుస్తకాలు అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు కాసేపు. అరుణ ఏం మాట్లాడలేదు, మౌనంగా పుస్తకాలు సర్దుకోసాగింది. జ్యోతి వస్తానని చెప్పింది అరుణ అని అడిగాడు. లేదు. మరి ఇందాక అన్నావుగా? వస్తుందనలేదు, వస్తే వెళతానన్నాను. చెప్పకుండా వెళితే నీకు కోపం వస్తుందేమోనని చెప్పాను. ఇటు తిరగకుండా చెప్పింది. కాసేపు ఆగన్నాడు శేఖరం నవ్వుతూ. ఆవిడ రాకపోవడానికి నేనే కారణం అన్నా విందాక. ఆవిడ ఇల్లెక్కడో గుర్తు చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను. పుస్తకాలు సర్దుతున్నదల్లా టక్కున ఆగి ఇటు తిరుగుతూ అంది అరుణ. ఎందుకు? హడలు కొట్టి ఈ ఊరి నుంచే తరిమేయడానికా? అరుణ ఆశ్చర్యంగా చూశాడు శేఖరం. అరుణ మీరా రావట్లేదనే బాధతో అంటున్నా అన్నీ తెలిసి తననేమిటో నిలదీసినట్లుగా అనిపించింది అతనికి. ఇంకొక విషయం కూడా శేఖరం బాగా గుర్తించాడు. ఒక్క మీరా విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ తనకి ఎంత నచ్చనిదైనా అరుణ ఇంత కష్టంగా నిష్ఠూరంగా మాట్లాడదు. అదేమిటి అరుణ, ఆవిడ నీ ఊరి నుంచి వెళ్ళగొట్టాల్సిన పని నాకేమిటి? నన్నేం చేసిందని అన్నాడు. నీకు మీరా అంటే పడదు, అది నేను మొదటి నుంచి ఊహిస్తూనే ఉన్నాను. ఎందుకో అర్థం కాదు. శేఖరం మాట్లాడలేదు. అక్కడే ఉన్న అరుణకిచ్చిన టేబుల్ లైట్ని చూస్తూ ఉండిపోయాడు. అలా అన్నావని కోపం వచ్చింది కదూ అంది అరుణ కుర్చీలో కూర్చుంటూ. కోపం ఎందుకు? నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శేఖరం. అరుణ అంది. ఏమిటి అన్నయ్య, నాకు మీరాకి అలా కలిసిపోయింది. తను రాకపోతే నాకు తోచదు. నీతో ఎప్పుడూ మీరా గురించి చెప్పేదాన్ని కాదు, ఎప్పుడూ తనే వచ్చేది. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎప్పుడొచ్చినా చాలాసేపు ఉండేది. మళ్ళా ఏ 4-5 రోజులకో తనే వస్తూ ఉండేది. ఇంక నేను వెళ్ళడం ప్రశ్నే ఉండేది కాదు. నీకు కోపం వస్తే క్షమించన్నయ్య. మీరా ఎందుకు రాలేదనే బాధలో జ్యోతితో వెళతానన్నాను. వద్దన్నావని మొదటి నుంచి మీరా అంటే నువ్వు అదోలా మాట్లాడుతున్నావని అలా అనేశాను. శేఖరన్ నవ్వాడు. నువ్వు జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదరుణా. ఆ అమ్మాయి మంచిది కాదు. ఏ, జ్యోతి గురించి నీ ఫ్రెండ్ ఏం చెప్పలేదా అని అడిగాడు. మీరా చెప్పింది. ఆ అమ్మాయి ఎలాంటిదైతే మనకే. నాతో ఇంతవరకు బాగానే మాట్లాడింది. ఒకసారి నా ఫ్రెండ్ని తీసుకెళ్లి అవమానించారట. వాళ్లలో మీరా కూడా ఉందట. శేఖరం అరుణకేసి చూడకుండానే అన్నాడు. ఎవరతను? ఆశ్చర్యంగా అడిగింది అరుణ. మీరా చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది కూడా. నాకు తెలుసు, ఇదన్నమాట మీరా అంటే నీకు కోపం అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఆ రోజు, అదే నా పుట్టినరోజు నాడు నాకు మీరా చెప్పింది. మీరాకి వాళ్లతో అంత స్నేహం లేదు, అనుకోకుండా రోజు అక్కడుంది అంటూ ఆ రోజు మీరా చెప్పిందంతా పూసుకొచ్చినట్లు చెప్పింది అరుణ. శేఖరం తెల్లబోయినట్లు చూస్తూ ఉండిపోయాడు. అసలు అంత క్రితం మీరాతో జ్యోతి అంతగా మాట్లాడేది కాదట. ఆ రోజు అనుకోకుండా మీరా అక్కడున్నా మీరా కూడా తనతో కలిసిందని స్నేహంగా మాట్లాడడం మొదలెట్టిందట. మీరాకి అది నచ్చక ఎప్పుడో కానీ వెళ్ళదు. ఆ రోజు నేను జ్యోతి ఇంటికి వెళదామంటే కూడా మీరా ఇష్టపడలేదు. మీరా వాళ్ళ అమ్మగారికి సాధారణంగా ఎక్కువగా స్నేహాలు చేయడం ఇష్టం ఉండదట. అది వరకు రాణి, ఇందిర మీరాకి స్నేహితులు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. ఇప్పుడు మీరాకి నేనొక్కదాన్ని స్నేహితురాల్ని, నాకు మెల్లేనే. ఇంకా ఏదో చెబుతూనే ఉంది. శేఖరానికి వినిపించడం లేదు. ఆ రోజు మీరా అనుకోకుండా తనకేం తెలియకుండానే అక్కడ ఒక పాత్ర వహించింది. మీరాకి అరుణ ఒక్కతే స్నేహితురాలు. జ్యోతి అంటే మీరాకి అంత ఇష్టం లేదు. శేఖరానికి చాలా బాధ అనిపించింది. ఇంకో 4 రోజులు చూద్దాం, తన గురించి అరుణ స్నేహం మానుకుంటుందా అనుకున్నాడు శేఖరం. ఏ రోజుకు ఆ రోజు అరుణ మీరా వచ్చింది అని చెబుతుందేమోనని బయటి నుంచి రాగానే అరుణ గదిలోకి వచ్చేవాడు శేఖరం. అరుణ దిగాలుగా కూర్చొని ఉండడంతో మీరా రాలేదని అతనికి అర్థమైపోయేది. రాఘవరెడ్డి నుండి ఉత్తరం వచ్చింది. అతను 4 రోజుల్లో వస్తున్నట్టు రాశాడు. శేఖరం అరుణ దగ్గరకు వచ్చి అన్నాడు. జ్యోతి వస్తే వెళితే వెళ్ళరునా. జ్యోతి అంత మంచి అమ్మాయిలా కనబడలేదు. అలాంటి వాళ్ళ స్నేహం అంత మంచిది కాదన్న మాట కోసం అన్నాను. అరుణ ఆశ్చర్యంగా అతన్ని చూసింది. అన్నగారు అదోలా కనిపించడంతో ఇంకేమీ అడగలేదు. శేఖరం అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎంతసేపటికి నిద్రకు రాక, పుస్తకం చదవబుద్ధి కాక లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు శేఖరం. మీరా గురించి అరుణ చెప్పేదాకా అతనికి చాలా బాధగా ఉంది. తను ఎప్పుడూ ఏ విషయంలోనూ పొరపాటు పడలేదు, తొందర పడలేదు. కానీ మీరా విషయంలో తను పొరపాటు పడ్డట్టు తొందరపడ్డాడు. ఇన్నాళ్లైనా ఆమె రాలేదు.
ఒకసారి ఆమె కనిపిస్తే బాగుండను. అరుణ కోసమైనా రాదా? ఒకసారి మీరా కనిపిస్తే బాగుండను అనుకున్నాడు. మీరా ఎపిసోడ్ 4 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.